ఇష్టం అలా. సెలబ్రిటీ ఆమె అసలు మీకు ఫోన్లలో కనిపించకపోవడం ఏంది? వాళ్ళు చూడరు, పేరు చెప్పి ఆమె మంచి పేరు, ఆంధ్ర తెలంగాణ మొత్తం గుర్తుపడతారు ఆమెని, మీరే గుర్తుపట్టలే. ఎక్కువ డాన్స్ మాస్టర్, డాన్స్ మస్తు వేస్తుంది. మాస్టరే తట్టుకోలేదు, పాసుకెళ్ళిపోయాడు మధ్యలో మాస్టర్. అమ్మాయి ఎలా చేస్తున్నావు? నేను కాదమ్మా మాస్టర్, నేను నువ్వే డాన్స్ మాస్టర్ తల్లి అని కూడా. ఓ స్టెప్ అయ్యవా మా కోసం? ఇప్పుడు ఏదిలే, పాట ఉంటే ఎత్తాము, పాట లేకుండా ఎలా ఎత్తాం చెప్పు. పాట పెట్టాలంట, పాట పెడితే ఊపి వస్తుందమ్మా. పోయేటప్పుడు మీకోసం ఒక పాట పెట్టి డాన్స్ చేపిస్తా, చూద్దరు. ఎంత బాగా మండుతుందో. తండ్రి మాకు డబ్బులు వచ్చేలాగా, నాకు వాడికి డబ్బులు వచ్చేలా చూడండి ఆయన. అగ్నిదేవుడు ఆశీర్వదించండి, నన్ను కరుణించాడు. ఇలాంటి పొయ్యి మంటలో నేను చాలా ఎలిగించిన, ఈరోజు కొత్త ఏం కాదు. నువ్వు చాలా ఎలిగింతావని నాకు తెలుసు, చాలా ఎలిగించావని కూడా నాకు తెలుసు, ఒత్తేసావని కూడా తెలుసు, దీపం వెలిగించావని కూడా నాకు తెలుసు. చాలమ్మా. ఏంటంటే అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుందిలే. $10 లక్షలు ఇస్తాం, ఒక్కొక్క పిల్ల 2 సెల్లు రాస్తామంటే, అబ్బే నాకు ఇంకా 16 ఏళ్ళు, ముడ్డి కింద 35 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా నాకు 16 ఏళ్ళే చేసుకోను అంటున్నాడు. చూసావా, ఆవిడ కూడా సై అంద నాతోటి. అవును, లేడీయే ఉంటుంది పార్టీ. పొంగు రావాలి కదా, పొంగు రావట్లేదు ఏంటి? వచ్చుద్ది. మా కొడుకు 30 ఏళ్ళు, 2 ముగ్గురు పిల్లలు అయ్యారు. 25కే పెళ్ళిళ్ళు అయిపోతున్నా. కాదు, పిల్లలే అయ్యారు అంటున్నా. 24, 23 పెళ్లి అయినాయి. 3 పిల్లలు, 3. అవును. ఏజ్ ఎంతలు ఉన్నా అంత చేసుకోవాలి. అంతే. ముదురుపేట కదా, ముదురుపేటకేలాగా మీకు తెలియట్లేదా? చూడు మరి, ముదురుపేట చేసుకుంటా. కొంచెం పెళ్లికి ఖర్చులు ఉన్నాయిగా, ఖర్చులు డబ్బులు చూసుకొని చేసుకుందామని ఆగినమ్మా. ఏమేమో ఒకటే చేసుకో, తొందరగా పెళ్లి చేసుకో అంటుంది. ఏమైనా 1 లక్ష ఇవ్వమంటే ఇయ్యదు, మరి నేను లక్షలు ఇచ్చేస్తాను నీకు, పెళ్లి చేసుకోమని చెప్తుంది. ఇస్తలేదు, నన్ను సంపాదించుకో అంటుంది, సంపాదించుకొని చేసుకో అంటుంది. మనం ఇప్పటి నుంచి ఎందుకు ఇస్తాము కొడుక్కి? మన ఎత్తి మీద తర్వాత రాయెడతారు, తర్వాత కాలానికి పంచుకుంటాం అంతే. ఒక ఇల్లు ఇస్తాను నన్ను సాలదా? 2 ఉన్నాయమ్మా, ఒకటి కట్టాలి, ఒకటేమో వస్తుంది గవర్నమెంట్కి. చాలే అట్లా వదాలి. ఇన్నంతా మార్చేసావు. అక్కడ యాప్ చెట్కాలు వస్తున్నాయి, అక్కడ చూడు కానొస్తున్నాయి, చూడ రాలేస్తున్నాయి. మళ్ళీ పోతావా? ఇక్కడే పడుకుంటారా? పడుకుంటాడు. అమ్మో కాదు, పడుకుంటారు మీరు లేడీస్ కూడా? మేము అనుకోము. అక్కడ ఇల్లు ఉంటాయా? ఇల్లుందా ఆడ మీకు? ఆడ ఇల్లుందా మీకు? 2 ఇళ్ళు ఉన్నాయి. మా కొడుకులు ఇక్కడనే కట్టుకుంటారు. ఓకే. ఎంత ఉన్నాయి రేట్లు స్థలాలు? 20-30 లక్షలు గజం. అబ్బా, 40-30 లక్షలు, 40 లక్షల ప్లేటు. 20-30 లక్షలు ఉందంటే ఒకప్పుడు చూసేటోడు లేడు. ఇవన్నీ అడవులు, నేను చిన్నగా ఉన్నప్పుడు అడవులు ఇవన్నీ. కానీ పావులు కనపడతాయా? కనపడవు, ఓన్లీ అదృష్టం. అంతే అంతే. పొంగు రాదా? నువ్వు కట్టెలు సరైన కట్టెలు పెట్టకుండా ఉంటే పొంగు రాదు, ఏం రాదు. కట్టెలు పెట్టాలి 2. ఈ పెట్టనిస్తానే లేదు అసలు. అది అంటుకోదు, చిన్న బద్దలు పెట్టి చుట్టుకుని అంటుకుంటే ఆగు నువ్వు. అది మొద్దమ్మా, చెప్పింది నేను. పుల్లలాంటి పెడితే వస్తుంది, ఇది మొద్దు. ఇది ఆగు, నువ్వు ఉంచు. అది దొంగలా ఉంది, అది అంటుకుంటుందా? ఎందుకు అంటుకోదు? చూడు, పచ్చిగా ఉన్నది. బద్దలు ఉన్నాయి చూడు, పలసగా అవి పెట్టుకోవాలి.
కావాలంటే వేసుకోవాలి. ఆ దొంగను తీసేయి, మోటార్ చూస్తావురా? దాన్ని తీసే ఎంచగలుగుతుంది మోటార్ 2 మోటార్ నడుస్తుంది, ఎక్కడైనా ఒకటి దిగుదా మోటార్. అంతే. మొరాల పట్టి నీళ్ళు చూసుకుంటారా? చాలు చాలు అందుకుందని. కాఫీ పెట్టడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాం చూసారా? తిప్పలు పడాలి, కట్టెలు పోయి అంటే ఇంతే మరి. పాత రోజుల్లో కాపేనా పాలా? పాలు మీద కాఫీ. ఇంతకు ముందు రోజుల్లో ఇయ్యేగా కష్టపడి ఊదుకొని అట్లా ఊదుకోబట్టే జనాలు గట్టిగా ఉన్నారు ఆ రోజుల్లో. ఏ లేవు దగ్గులు పిచ్చులు. అదొక ఎక్సర్సైజ్. ఇప్పుడు అందరికి దగ్గులు ఆయేసాలు. అప్పుడే నడిపొచ్చేసింది శరీరం చూసారా? ఎండ మనం పోయి ఎండకే పెట్టుకున్నాం, పోయి నీడని పెట్టుకోవాలి. నీళ్ళెండ ఏం పెద్ద ఇది ఉండదు. ఇంకోసారి ఊదినైనా నువ్వు వదొచ్చుగా. నేను వదలేను. ఎక్కడ పడతావు కింద అని భయం. పట్టం కాదు, నాకు నేను వంగట్లేదు పట్టు అసలు. నాకు ఎందుకు వంగుద్ది తింటే? ఏమోనమ్మా, అందరూ ఎలా ఉంటున్నారు, పెద్ద పెద్ద లావుండి ఎలా ఉంటున్నారు కదా, ఇంతంత లావులు ఉంటున్నారు, ఎలా ఎక్కుతున్నారు, బస్సులే ఎక్కలేకపోతున్నారు, వాళ్ళు ఎలా కూర్చుంటున్నారు ఏంటో. మగోళ్ళు ఇక్కడ పడుకుంటారంట, ఆడవాళ్ళు ఇంటి దగ్గర పడుకుంటారు. కాటు కావాలంటే ఇంటికి వెళ్ళి వేసి వస్తారా? చాలు. ఎవరారు? ఓయ్ చాలు, ఇంక పొంగు వచ్చేస్తున్నది గేయికు. ఒక పాము మా అక్క కడుపుతోటి ఉండగా పెద్ద మంచమే పడుకుని ఉండగా పైనుంచి పాగుతుంది, పైన ఇలిసిమించి. మా అక్క పెద్ద కేకేసింది, ఏంటమ్మా బాబు అని అందరం వెళ్ళిపోయాం. పాము 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 అంటది పైనుంచి. మా నాన్నగారు బయట నుంచి వస్తున్నారు, జరుగుడ్డు ఇంటి మించి కింద దమ్మని పడి ఊరికేసి చెట్టు ఎక్కేసింది. దొరకలేదు కొడదామంటే. అది ఇంట్లోంచి చూస్తుందమ్మా ఎలకలకి. అది ఎప్పటి నుంచి అలవాటు అయిందో మాకు తెలియదు, ఎన్నాళ్ళ నుంచి ఇంట్లోకి వస్తుందో. ఒకటేం చేసింది, తోసపం పిల్ల స్పేర్ పెట్లు ఉంటాయి కదా, పొలం కదా, స్పేర్ పెట్లు స్టీల్ సామాన్లు దాచాం వాడిని. ఏమ్మా దాంట్లోంచి ప్రతిరోజు శబ్దం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటుంది మా పద్మ. ఆఖరి 5వది, అమ్మ ఇంట్లో ఏదో శబ్దం వస్తుంది పెట్టి కానీ నుంచి, ఎక్కడ నోరు మీద ఎలకలు చెప్పుడు ఎలకలు వస్తాయి అది అన్నది. ఎలాగా అలా ఒక్క రోజున ఇలా ఒక గ్లాస్ తీద్దామని ఇలా పైకి పెట్టేస్తే బుస్సు అనేసింది ఇంత పిల్ల. అంటే బాబోయ్ అని మళ్ళీ పెట్టి మూతేసి కాకెత్తి పెట్టి బయట పెట్టి ఎలకలో తీసుకొచ్చి కొట్టేసేసింది. చిన్న పిల్ల చెయ్యంత ఉన్నది, కోసం ఇంత పడని చూసింది. అది అది ఎన్నాళ్ళ నుంచి పడుకుంటుందో మరి దాంట్లోని, మరి ఎలా ఆహారం తింటుందో తెలియదు. కట్టెలపై ఒక నమస్కారం వీడియో ఉన్నది అక్కడ. ఎలుగమ్మ తల్లి, మరి ఒక పొంగు వస్తే మంచిది. ఒక్క పొంగి కాఫీ తాగుతాం ప్రశాంతం కూర్చొని. కదుకో, గాలి తగిలి కట్టి కొంచెం లాగు బయటికి వస్తుంది, స్టార్ట్ అయిపోతుంది పొంగు దగ్గరకు వచ్చింది. ఇంకొంచెం సేపు మండితే మంట పొంగు అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు 3 వస్తా వస్తా వస్తా. అయ్యో అయ్యో, ఈ అడవిలో 2 లక్షలు పెట్టి ఎవరు కొనుక్కుంటారమ్మా? అక్కడ కూర్చుని తాగుదాం అమ్మ వెళ్ళిపోయి. ఎక్కడ? అదిగో అక్కడ. అవును, ఇక్కడ ఎండకు తట్టుకోలేకపోతుంది. ఈ ఎండ ఒకటి ఈరోజు. ఊదు ఒకసారి, ఊదు. ఓకే, అడవిలోకి వెళ్ళి కాఫీ కాసుకుందాం, అంతస్తులోకి వెళ్ళి ఉరికేద్దాం. ఎందుకు వచ్చినవి ఇవి? ఇంత కష్టం అవసరమా? దానికి ఎన్ని డబ్బులు పడతాయి? అడవి అలాగే పొయ్యెట్టేసి చెట్ల కింద మీరు చేసేయండి అని ఉప్పు కారం నూనె అన్నీ వేసేసి స్టవ్ పెట్టేసాడు. నేను అలా అన్నంతకైనా చేయను అన్నాను. నేను నాకు కోపం తిట్టాడని. పెద్ద నువ్వే సెలబ్రిటీవా, అక్కడ గుడ్డ గోంగూర, ఇంకోసారి మేము బాలుని కేకేసుకుంటాం. మరి కేకేసుకో,
ఇద్దరూ రెచ్చిపోయి అయ్యబాబు నీకు 2000 ఇచ్చేతనావు నేమో అనక అయ్యబాబు నేనే రమ్మంటే వచ్చింది పాపం ఆవిడ హాస్పిటల్లో బెడ్ మీద పడుకోవడం వచ్చింది అని ఇచ్చేతే నాకు 1000 అంటున్నాడు పెట్టి లోపల పెట్టి జేబులోని అన్నాను నేను. అప్పుడు పెట్టేశాడు. ఒక 500 ఎలా పోయినాయి. మంట బాగానే ఉంది, పొంగు రావట్లేదు ఏంటి? వచ్చుద్ది ఆగు. ఇంకా మొత్తం మట్టిలోకి అయిపోయినా ఉన్నాయి. పొంగు రావద్దా? వా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. పెట్టినా మా అన్న పెట్టినా అని ఇప్పుడు పెట్టింది. చీ అంటావు ఎందుకు? నీకు ఏమన్నా మాయ చీ అంటావంటే పొంగు ఇప్పుడు వచ్చింది అన్నాను. ఎండకి పొయ్యికి ఇంటికి తలకు స్నానం చేసేయాలి. ఓపిక లేకుండా పోయింది నాకు. ఎందుకమ్మా ఇంత చుక్కలు చూపించిన? ఇప్పుడు నాకు కట్టెల పొయ్యి ఎప్పుడు ఇంత చుక్కలు చూపించలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. పువ్వులు పడతాయి దాంట్లో పైకి మాట్లాడు. రామా పొంగురా వచ్చేసిందిలే బాబు. బాబు ఇందాక మరిపోతే పాలు అన్నీ అయిపోయినాయి. రామరా రా మరుగు ఇప్పుడు అందుకుంది ఊపు. నా ముఖం చూపించక నేను అలా అన్నప్పుడు నువ్వు చాలా సిగ్గుపడవలసి. కొంచెం నీళ్లు పోయి మళ్ళీ మరగవలసి వస్తుంది. ఏం కాదు మరగని. చాలా పోయి చాలు. ఓ అమ్మో అమ్మా ఈశ్వరా.